ఇది చాలా ఇంపార్టెంట్. సార్ అందరికీ తెలిసేది. సార్ ఎవ్రీ స్టూడెంట్ నోస్ ఇట్. అంటే నాకు ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు పాలిటీ క్లాస్ ఫస్ట్ రోజు చెప్పినప్పుడు వస్తారు నా దగ్గరికి. సార్ ఏ బుక్ ఫాలో కావాలి? ఎక్స్ అనే బుక్ చెప్తాను. ఇంకా అని అడుగుతారు. ఎక్స్ అనే బుక్ చదివి ఫస్ట్ అది అయిపోయిన తర్వాత ఇంకా సార్ ఇంకా. స్టూడెంట్ ఎప్పుడు కూడా 4, 5 బుక్కులు తీసుకొచ్చి చదివేసి అంటే తీసుకొచ్చి కొనేసి పెట్టేస్తారు. ఒక మ్యూజియం కట్టేస్తారు రూమ్‌లో. బట్ దే నెవర్ ఈవెన్ ఓపెన్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్‌కి గ్రీడీ అంటే అత్యాశకి వెళ్ళిపోద్దు. గో ఫర్ లిమిటెడ్. ఇంతకుముందు మన లవ్ కుమార్ చెప్పినట్టు తక్కువ చదవండి, ఎక్కువ రివైజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంత చెప్పినా కూడా మళ్ళీ ఇంకోటి లవ్ కుమార్ సార్ ఇయర్‌కి ఒక బుక్ మార్చిన వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే ఒక బుక్ చదువుతారు. సరిగ్గా ఫ్రెండ్ ఇంకో బుక్ చదువుతున్నాడు అని చెప్పి మళ్ళీ ఆ బుక్‌కి వెళ్ళిపోతారు. ఇలా నంబర్ ఆఫ్ బుక్స్ చదివితే నీ బ్రెయిన్‌లో ఏమి ఎక్కి కూర్చుంటుంది. సో టాపరే చెప్తున్నాడు, నేను కాదు. తక్కువ చదవండి, ఎక్కువ రివైజ్ చేయండి, ఎక్కువ టెస్ట్స్‌కి వెళ్ళండి అని చెప్పేసి. సో ఇది బుక్ లిస్ట్ క్లియర్‌గా. అవును సార్. ఇప్పుడు సక్సెస్ స్ట్రాటజీ. ఓకే ఈ గ్రూప్ 1 సాధించడానికి ఒక అదనంగా ఒక కామన్ స్టూడెంట్‌కి ఒక 10 మార్కులకు 5 మార్కులు, 6 మార్కులు వచ్చాయనుకోండి. నీకు ఆల్మోస్ట్ 440 సగం వేసుకో 50% మార్క్స్ వచ్చాయి. సో టోటల్ మార్క్స్‌లో ఈ ఎక్స్ట్రా మార్క్స్ ఒక యావరేజ్ స్టూడెంట్‌కి నీకు ఎక్స్ట్రా మార్క్స్ ఫెచ్ చేయడానికి ఓకే సార్. ఏది తోడ్పాటు అందించింది? సార్ ముఖ్యంగా నేనైతే సిలబస్‌ని ఫుల్లు అనలైజ్ చేసుకున్నా సార్ సిలబస్‌ని. ఓకే. సో ఏ చాప్టర్ ఇప్పుడు యూనిట్ 1 ఉంది. అంటే హిస్టరీలో యూనిట్ 1 ఉంది సార్, శాతవాహనులకు సంబంధించి. సో గ్రూప్ 2కి గ్రూప్ 1కి తేడా ఏంటిదనంటే గ్రూప్ 2లో ఈ స్టాటిక్స్ ఉంటుంది కదా సార్. ఏ రాజు ఎవరు, ఆయన బిరుదులు ఏంటివి, పొలిటికల్ ఆయన ఏ రచనలు చేశాడు, ఆయన కింద ఎంతమంది వీళ్ళు ఉండే అట్లా ఉంటుంది సార్. కానీ ఇక్కడ గ్రూప్ 1కి అట్లా ఉంటుంది. ఆ పీరియడ్లో సోషలాజికల్ స్టేటస్ ఏంటిది, సోషలాజికల్గా వాళ్ళు ఏ రకంగా ఉండే, ఎకనామికల్ డెవలప్మెంట్స్ ఏంటివి, అదేవిధంగా మహిళల పరిస్థితులు ఆ కాలంలో ఏ విధంగా ఉండే, లింగ వివక్షత ఉన్నదా, కుల వ్యవస్థ ఉన్నదా లేదా, ఆ కాలంలో బిల్డ్ చేయబడినటువంటి వివిధ కట్టడాలు ఏంటివి, దాంట్లో వాడిన శైలి ఏంటిది, ఇలా ఉంటుంది సార్. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, స్కిల్ ఉండాలి. అంతే తప్ప ప్రతిదీ చదువుతామనంటే కుదరదు సార్. అట్లంటే సిలబస్ కాదు సార్, ప్రెజర్ అవుతుంది. సో అట్లా సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది సార్, బాగా పెద్ద సబ్జెక్ట్ సార్ అది. అసలు దాని గురించి ఎక్కడికి వెళ్ళి ఏ సోర్స్ తీసుకోవాలనేది కూడా తెలియదు సార్. సో దానికి ఏంటంటే మనము స్మార్ట్ వర్క్ చేయాలి సార్. ఇప్పుడు ఇస్రోకి సంబంధించింది ఏ బుక్ తీసుకున్న ఒక అవుడేటెడ్ బుక్కే ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. ఇప్పుడు దాన్ని మీరు అప్డేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఆ వెబ్సైట్ నుంచి కొంత డేటా తీసుకొని చదువుకొని, ఇప్పుడు మనకు ఆప్షన్ కూడా ఉంది సార్, ఇంగ్లీష్ మీడియమే కాదు, ఆ గూగుల్లో మనం తెలుగు మీడియంలో కావాలంటే తెలుగులోనే వస్తుంది సార్ మొత్తం ఫామ్. ఎగ్జాక్ట్లీ తెలుగులోనే వస్తుంది. సో అట్లా సార్. సో మెయిన్గా ఫస్ట్ ఏంటిదని అంటే సిలబస్ మీద గ్రిప్ తెచ్చుకోవాలి సార్. అయితే మెయిన్స్ స్ట్రాటజీ అయితే ఎట్లా అప్లై చేశానంటే సార్, మెయిన్స్కి ముందు మిమ్మల్ని కూడా కలవడం జరిగింది. మెయిన్గా మెయిన్స్ ఏంటంటే డైలీ టార్గెట్స్ సార్, డైలీ క్వశ్చన్స్ రాయడము, దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవడము, దాన్ని ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాత ఎవాల్యుయేట్ చేసిన కాపీని మళ్ళీ మనం చూసుకోవడము, ఆయన ఏం సజెషన్స్ చేసిండో మనము దాన్ని ఒకసారి రివైజ్ చేసుకోవడము అట్లా. అదేవిధంగా ప్రాక్టీస్ అనేది ఎట్టి పరిస్థితులలో డైలీ ఆన్సర్ రాయడం సార్. అది స్కిప్ అయితే మన హ్యాండ్ అనేది ఎగ్జామ్ హాల్లో పోయిన తర్వాత 15 క్వశ్చన్స్కి పనిచేయదు సార్. మళ్ళీ ఎగ్జామ్ మళ్ళీ 7 days కంటిన్యూస్గా ఉంటుంది సార్, ఏ రోజు కూడా ఆఫ్ ఉంటుంది. సో అట్లా మన చేతిని ఆ రకంగా మన చేతిని మైండ్ని లింకప్ చేయాలి సార్. దానికి మెయిన్గా ఈ స్ట్రాటజీ మెయింటైన్ చేయాలి సార్, లేకపోతే కష్టమవుతుంది. సో రెగ్యులర్గా సిలబస్ని ఫాలో అవుతూ మన రివిజన్ని ఎక్కువ సార్లు రివిజన్ చేస్తూ డైలీ టెస్ట్ సిరీస్ రాస్తూ మంచి మెంటర్ ఆధ్వర్యంలో, అంటే ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకు ఇప్పుడు గ్రూప్ 1 అంటే ఏంటిదో తెలియని వాళ్ళకు కూడా ఉన్నారు సార్. వాళ్ళు కూడా ఫీల్డ్కి వచ్చి ఉంటారు పాపం. ఇప్పుడు నేను కూడా అంతే సార్, నాకు ఏంటిదో తెలియదు, ఆన్సర్ రాయడం అంటే ఏంటిదో కూడా తెలియదు. అలాంటి వాళ్ళకు పక్కా ఒక మెంటర్ అవసరం సార్. సో ఆ మెంటర్ని మంచి వాళ్ళని వెతుక్కొని మన సిచ్యువేషన్స్కి తగ్గట్టు, మన స్ట్రెంత్కి తగ్గట్టు మనం సోర్సెస్ని వెతుక్కుంటే మనకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంది సార్. మళ్ళీ ఇంకొకటి సార్, నేను ఆన్సర్ రైటింగ్లో చేసింది ఏంటిదంటే ప్రతి క్వశ్చన్ని, ఇప్పుడు క్వశ్చన్లో ఎన్ని పార్ట్స్ ఉన్నవి అనేది అడ్రస్ చేయడం. ఫస్ట్ నా క్వశ్చన్ పేపర్ చూస్తే సార్ మొత్తం గీకినట్టే ఉంటుంది సార్, మొత్తం ఇట్లా మొత్తం. కొన్ని ఆన్సర్ కాపీస్ షేర్ చేస్తావా?
అయితే అదేంటిదనంటే సార్ ఇప్పుడు ఒక క్వెషన్ ఉంది కదా సార్. హ్మ్. దాంట్లో డిమాండ్ ఆఫ్ ది క్వెషన్ ఏంటిది? హ్మ్. ఎన్ని పార్ట్స్‌గా డివైడ్ చేసి మనకు టోటల్‌గా 10 మార్క్స్ క్వెషన్ సార్ అది. హ్మ్. టోటల్‌గా 10 మార్క్స్ క్వెషన్. ఒకవేళ 4 సబ్ టాపిక్స్ అడిగితే మనము 2 మార్క్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. లేకపోతే మనకు మార్క్స్ పడవు. పడవు. ఇప్పుడు శాతవాహనుల ఆర్థిక పరిస్థితి, మత పరిస్థితులు, అదేవిధంగా ఆహ్, హ్మ్, సామాజిక పరిస్థితి అని అడిగిర్రనుకోండి. 3 అడిగిండండి. 3 అడిగితే మనం 3 ఫ్యాక్టర్స్‌ని అడ్రెస్ జేయాలి. ఎగ్జాక్ట్‌లీ. ఆ! ఓన్లీ శాతవాహనుల గురించి, ఓన్లీ ఆర్థిక పరిస్థితి రాసేసి మొత్తం 3 పేజీలు కంప్లీట్ చేశా, మంచి ఇంట్రడక్షన్ ఇచ్చిన, తర్వాత మంచి కంక్లూజన్ ఇచ్చినా అంటే అది సాటిస్ఫై చేసినట్టు కాదు సార్. ఇంకా 2 డిమాండ్స్ అట్లనే పెండింగ్ ఉన్నాయి. యాహ్! అంటే అంటే లైక్ కొంతమంది స్టూడెంట్స్ పేజీలు నింపితే చాలు అనుకునే నేచర్ గూడా లేదు ఉంటది. సార్. పేజీలు అంటే సార్ పేజీలనేది మ్యాటర్ కాకపోవచ్చు. అది మ్యాటర్ అయినా కూడా అది చాలా పెద్ద ఇంపాక్ట్ చూయించదు. ఓకే. మేజర్‌గా మనం ఆ డిమాండ్ ఆఫ్ ది క్వెషన్‌ని అర్థం చేసుకోవాలి. ఎన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయి, ఎన్ని సబ్ టాపి ఎన్ని ట మనము ఆ ఇంట్రడక్షన్ ఏ విధంగా రాసుకోవాలి అనేది మెయిన్. కంక్లూజన్ ఏ విధంగా ఇవ్వాలనేది మెయిన్ సార్. ఓకే. మళ్ళీ నాకు వేరే సబ్జెక్ట్స్ విషయంలో అయితే నాకు పేపర్ అనాలిసిస్ నాకు చాలా న్యూస్ పేపర్ న్యూస్ ఎడిటోరియల్. పేపర్ అనాలిసిస్ అనేది చాలా యూజ్ అయింది సార్. అది ఏ విధంగానంటే సరైన డేటాను, అథెంటిక్ డేటాను ఇంట్రడక్షన్‌లో గాని, బాడీలో గాని, ఎగ్జాంపుల్స్ ఇవ్వడంలో గాని, తర్వాత కంక్లూజన్‌లో మనము ఫ్యూచరిస్టిక్ కంక్లూజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా 2047 కల్లా ఒక అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే ఒక సంకల్పంతోనున్నాం. అది ఎట్లా తెలుస్తది? స్కాలరిస్టిక్ ఒపీనియన్స్. ఆ! ఒపీనియన్. మరి దానికోసం మనం ఏ ఏ రంగాలలో మనం ఆ గోల్ పెట్టుకున్నప్పుడు, ఏ ఏ రంగాలలో మనము తక్కువ స్టేజ్‌లో ఉన్నామో, ఇంకా ఏ ఏ రంగాలలో మనం ఉన్నతంగా మన గవర్నమెంట్ పాలిసీస్‌ని డెవలప్ జేస్తే, మనం ఇంకా ఆ పొజిషన్‌కి మనం ఆ టైంలో ఇన్ టైమ్ ఉన్న టార్గెట్‌లో రీచ్ అవ్వగలుగుతాం అనేది ఆలోచన ఉంటది. సో, అది మనకు ఆ న్యూస్ పేపర్ నుంచే నేను తీసుకోవడం జరిగింది సార్. ఇంకా నా జాబ్ ఓరియంటేషన్‌కి సంబంధించింది గూడా నాకు హెల్ప్ అయింది సార్. అండ్ నెక్స్ట్ టోటల్‌గా సార్. బుక్ లిస్ట్ మొత్తం చెప్పేసాడు. స్ట్రాటజీ సమ్ అప్ చేస్తే తక్కువ సోర్సెస్‌ని చదివి న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్‌ని బాగా రోజు చదివే అలవాటు. రోజు చదివే అలవాటు వల్ల ఒక కంటిన్యూటీ వచ్చింది. ఇవాళ ఒక ఆర్టికల్ పైన ఒక న్యూస్ వస్తది. ఒక 10 రోజుల తర్వాత అదే ఆర్టికల్ పైన మళ్ళీ న్యూస్ రావచ్చు. అంటే ఇలా కంటిన్యూటీ చేస్తూ తాను కన్సిస్టెంట్‌గా ఎడిటోరియల్స్ చదివాడు. కన్సిస్టెంట్‌గా టెస్ట్స్ రాసాడు. నాకు గుర్తుంది ఆ ఆన్సర్స్‌ని నేను ఇవాల్యుయేట్ చేశాను. సో, ఐ నో దట్. సో, కన్సిస్టెన్సీ ఈస్ ద మేజర్. అండ్ నెక్స్ట్ థింగ్ లవ్ కుమార్ సార్. జూనియర్ పంచాయత్ సెక్రటరీ అని విన్నాను. సార్ ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ సార్. జూనియర్ పంచాయతీ సెక్రటరీగా 3 సంవత్సరాలు నా విధులు ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా పంచాయత్ సెక్రటరీ. ఇప్పుడు పంచాయతీ సెక్రటరీగా ప్రమోట్ అయినా సార్. అదేదో షార్ట్ ఫిల్మ్ ఒకటి చూసాను. శివరపల్లి అని చెప్పేసి. సార్ అది పంచాయత్ వెబ్ సిరీస్ సార్. శివరపల్లి. సార్ మీకు ఒకటి సబ్మిషన్ సార్. ఆ! ఏంటిదనంటే 2022 ఫస్ట్ నోటిఫికేషన్ అప్పుడు ఓకే. మొదటి నోటిఫికేషన్ ప్రిలిమ్స్ అప్పుడు సార్. గ్రామ పంచాయతీలని ఎవరైతే పంచాయతీ వెబ్ సిరీస్‌లో స్టోరీ ఉంది కదా సార్. ఆ! ఆ! అదే స్టోరీ లాగా గ్రామ పంచాయతీలని ఒక 2 నెలలు ఉన్నా సార్ నేను చదువుకోవడానికి. ఎందుకంటే నేను డ్యూటీ చేసేది సార్ నేను ఆదిలాబాద్‌లో మా ఓకే. ఫ్యామిలీ అక్కడ ఉంటది సార్. అంటే ఉండొచ్చా అట్లా పంచాయత్? అంటే నాకు ఆ సినిమా చూసినప్పుడు అనిపించింది. గ్రామ సార్. పంచాయతీలో ఉంటున్నాడు ఏంటి ఈయన? ఉండొచ్చా సార్ అట్లాగా? మా గ్రామ ప్రజలు చాలా మంచి వాళ్ళు సార్. అంటే ఆ సినిమాలో లాగా నీకు సార్ కూడా ఉన్న యాక్సెప్టెన్స్ ఉన్న ఇచ్చారా? ట్రైబల్సే సార్ అక్కడ ఉన్నది మొత్తము. కానీ ఓకే. వాళ్ళ మనస్తత్వం చాలా చంచలంగా ఉంటది సార్. ఓకే. ఈవెన్ మా సర్పంచ్ గారు గూడా మాకు రాథోడ్ సావిందర్ అని ఆయన హ్మ్. గూడా హెల్ప్ చేయడం. ఈవెన్ నాకు టిఫిన్స్ గూడా పంపించేది సార్ వాళ్ళ ఇంటి నుంచి. ఓకే. సో, అట్లా అంటే నన్ను మోటివేట్ చేసిన ప్రతి ఒక్క యాస్పెక్ట్ నన్ను మోటివేట్ చేసింది సార్. పంచాయతీ నాకు నా జాబ్ ప్రొఫైల్ గూడా అంటే అక్టోబర్ ఆ టైంలో ఎగ్జామ్ జరిగింది సార్. అది పీక్ పీరియడ్ సార్. పంచాయతీలు వర్క్ చేయడం, హ్మ్. శానిటేషన్ యాక్టివిటీస్ ఉంటాయి. హ్మ్. తర్వాత ప్లాంటేషన్ యాక్టివిటీస్ ఉంటాయి. అలాంటి టైంలో నేను ఆదిలాబాద్ నుండి రెగ్యులర్‌గా రావడము, పోవడము, మళ్ళీ ఆహ్, హ్మ్, నేను స్టడీస్‌ని కంటిన్యూ చేయడం అనేది కొంచెం ఇబ్బంది అనిపించింది. ఫీల్డ్ వర్క్ ఎక్కువ ఉంటదా? ఫీల్డ్ వర్కే సార్ మొత్తం. మొత్తం ఫీల్డ్ వర్క్. ఫీల్డ్ వర్కే ఉంటది. ఓకే. గ్రామ పంచాయతీకి సంబంధించిన ఫీల్డ్ వర్క్ ఉంటది. మండల్ లెవెల్ మీటింగ్స్ ఉంటాయి. డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్స్ ఉంటాయి. అంటే అటెండ్ అవ్వాలి. ఎక్కువగా గ్రామ పంచాయతీ లెవెల్‌లో ఉంటది సార్. ఓకే. సో, దాంతోని ఏమైందంటే నేను ఆదిలాబాద్ నుంచి నాకు 70 కిలోమీటర్లు పడతది సార్ డైలీ రావడం అనేది. హ్మ్. హ్మ్. సో, నాకు ఆ టైం అడ్జస్ట్ కాదు. సో, మా భార్య పాపం ఆమెని ఒప్పించి అప్పటికి బాబు సార్ పెద్ద బాబు చిన్నోడు. ఓకే. అసలు ఒక 4 మంత్స్, 3 మంత్స్ బాబే సార్. హ్మ్. అయినా గూడా నా భార్య సపోర్ట్ చేసింది సార్. "ఎళ్ళు ఏం గాదు. మా అమ్మ, నాన్న ఉన్నారు. మేము సపోర్టివ్‌గా ఉన్నాం గదా నీకు. సో, నీకు ఎలాంటి ఇబ్బంది లేదు. నువ్వెళ్ళు. పాజిటివ్ రావాలి రిజల్ట్. సో, నువ్వు చదువుతావన్న నమ్మకం ఉన్నది. ఎళ్ళు ఉండు" అని అంటే వెళ్ళినా సార్ అక్కడ. అక్కడ గూడా పంచాయతీ వెబ్ సీరీస్ లాగానే సార్ నేను గూడా ఉన్నది. అలా ఇబ్బంది పెడతారా నిజంగానే? సార్ పంచాయత్ నిజంగానంటే సెక్రటరీగా ఉన్న ఇగ
ప్రాబ్లమ్స్ అనేటివి అంత ఇక నేను 6 సంవత్సరాల ఫీల్డ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది సార్. సో, కాబట్టి అంతగా నాకు ఏమి ఇబ్బంది అనిపించదు సార్. అందరూ కలిసిమెలిసి ఉంటారు సార్. ఓకే. అక్కడ అన్ని వర్గాల ప్రజలు, అన్ని వర్గాలకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఉన్నత వర్గాలకు సంబంధించిన ట్రైబ్ వ్యక్తులు, సమాజం మీద ఎలాంటి నెగెటివ్ ఫీలింగ్ లేని ట్రైబ్స్ ఉన్నారు సార్ అక్కడ. గోండి, కొలాం, ఓకే. లంబాడీలు వీళ్ళందరూ గూడా అక్కడ అందరూ కలిసిమెలిసి ఉంటారు సార్. ఓకే. ముఖ్యంగా మా గ్రామ పంచాయతీ సార్ బాగా వండర్‌ఫుల్‌గా ఉంటది సార్. మంచిగుంటది సార్. ఓకే. ఏదైనా హెల్ప్ చేసిందా నీకు అడిషనల్ మార్క్స్ కోసం ఇది? సార్ చాలా సార్. ఇప్పుడు మేము గ్రామ పంచాయతీలో చేసే యాక్టివిటీస్ నా గ్రూప్ 1 ప్రిపరేషన్‌కి ఒక 80-120 మార్క్స్ గెయిన్ చేయగలిగిన సార్ నేను దాంట్లో. ఓహ్ మై గాడ్! సరే 80-120. అవును సార్. ఆ! ఇప్పుడు గవర్నెన్స్ చూడండి సార్. ఆ! గవర్నెన్స్ టాపిక్ ఉంది మాకు. ఓకే. పాలిటీలో లోకల్ బాడీస్ రోల్ ఉంటది. ఓకే. అది యూజ్ అయితది సార్. ఫీల్డ్ ఎక్స్‌పీరియన్స్ దానికి తోడు ప్రిపరేషను ఎలా అనాలిసిస్ చేయాలనేది. గవర్నెన్స్ ఉంటది సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్. ఓకే. ట్రాన్స్‌పరెన్సీ, అకౌంటబిలిటీ గురించి ఈ గవర్నెన్స్ పాలిసీస్ ఏ విధంగా ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నాయి అనేది ఒక మేజర్ రోల్ సార్ మాకు. సోషల్ ఆడిట్ ఉంటది. నార్మల్ గ్రామ పంచాయతీ ఆడిట్ ఉంటది. అదేవిధంగా ఈ పాలసీ ఇంప్లిమెంటేషన్, ఎంజీఎన్ఆర్‌ఈజీఎస్ వర్క్స్ గురించి ఉంటది సార్. అది కూడా ఈ ప్రిపరేషన్‌లో నేను ఎగ్జాంపుల్స్‌గా పెట్టుకోవడానికి యూజ్ అయింది సార్. ఓకే. ఇప్పుడు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది మేజర్ సబ్జెక్ట్ సార్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో. ఓకే. అదేవిధంగా రినవబుల్ ఎనర్జీస్ ప్రమోట్ చేయడానికి పీఎం కుసుమ్ లాంటి కార్యక్రమాలు సార్. ఓకే. తర్వాత రైతులకు యూజ్ అయ్యే రైతు భరోసా, రైతు బీమా, అదేవిధంగా పీఎం కిసాన్. నీకు థియరీ కాకుండా ప్రాక్టికల్ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. గిరి ఓకే. వికాసం, ఓకే. గిరి పోషణ్ అభియాన్, సూపర్. ఓకే. ఇవన్నీ కూడా ఫీల్డ్ అంటే విద్య, ఆరోగ్యము, అదేవిధంగా సోషల్ యాక్టివిటీస్ ఓకే. ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి నాకు యూస్‌ఫుల్ అయింది సార్. సో రియల్లీ సార్. స్ట్రాటజీ, బుక్ లిస్ట్, నీ హర్డిల్స్, అందుకే నేను వీడియో స్టార్టింగ్‌లో కంపేర్ చేశాను. కొంతమందికి ఆ కంపారిజన్ నచ్చకపోవచ్చు. అంటే లైక్ ఇక్కడ ఏందంటే ఆ స్థాయి అని కాదు. ఏ గొప్ప స్థాయికి రీచ్ అవ్వాలన్నా కూడా చదువే ప్రామాణికం. చదువే తోడు. సో తల్లిదండ్రులు లేకపోయినా సొసైటీలోని హర్డిల్స్, కుటుంబ పోషణ, చెల్లి పెళ్లి చేసి తమ్ముడికి కూడా సహాయం చేస్తూ తను పెళ్లి చేసుకొని పంచాయతీ సెక్రటరీ జాబ్ చేస్తూ ఆ పంచాయతీలోనే ఉంటూ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయి తర్వాత మళ్ళీ ఆ 3 నెలలు కఠోరమైన, ఎందుకంటే లీవ్ తీసుకున్నాడు తను. ఎందుకంటే ప్రిలిమ్స్ కంటే ముందు లీవ్ అవసరం లేదనుకున్నాడు, జాబ్ చేస్తూ చదివాడు. ప్రిలిమ్స్ తర్వాత లీవ్ తీసుకొని సో ఒక చాలా కష్టపడ్డాడు లవకుమార్. సో రియల్లీ యునో తనకు గురువైనందుకు నాకు కూడా చాలా గర్వంగా ఉంది. సో తన గెలుపులో నా పాత్ర ఉన్నందుకు కూడా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ సార్. రియల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. చిన్న సబ్మిషన్ సార్. సార్ నేను ఈ స్టేజ్‌కి రావడానికి సహాయపడ్డ అందరు సార్. అంటే నేను ఆ బ్యాక్‌గ్రౌండ్ చెప్పినా కదా సార్. అవును. అవును. ఇక్కడి నుండి ఇక్కడి వరకు నాకు సహాయపడ్డ నా మిత్రులు ప్రవీణ్, మంచి మిత్రులు ఉండాలి సార్. మంచి మిత్రులు ఉంటే మనం సక్సెస్ అవ్వగలుగుతాం సార్ పక్కా. వాళ్ళు సార్ నేను ఇప్పుడు వాళ్ళు టిఫిన్ తింటా ఉంటారు కదా సార్. వాళ్ళ టిఫిన్ దాంట్లోకెళ్ళి నేను ఇట్లా లాక్కొని తిన్నా కూడా వాళ్ళు కోప్పడేవాళ్ళు కాదు సార్. ఓకే. అట్లా ప్రవీణ్ సార్, మా ఫ్రెండ్ ప్రవీణ్, తర్వాత వెంకటేష్ సార్, మా ఫ్రెండ్స్ అందరూ ఒక ఓత్ తీసుకున్నాం సార్ మేము. ఏంటంటే అందరికీ జాబ్ వచ్చే వరకు ఒకరికొకరు సహాయం చేయాలి. ఆర్థికంగా కానీ ఏ రకంగా అయినా కానీ మోటివేషనల్గా కానీ. ఓకే. వాళ్ళకి ఎవరైతే ఒకరికి ముందు రావచ్చు, ఒకరికి తర్వాత రావచ్చు జాబ్. ముందు వచ్చిన వాడు తర్వాత వచ్చేవాడికి హెల్ప్ చేయాలి. ఆ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయాలి. మా రూమ్‌లో సార్ 5 మెంబర్స్ ఉంటే 5 మెంబర్ గవర్నమెంట్ జాబ్‌లే చేస్తున్నాం సార్. అవునా? మా రూమ్ సార్. Everybody. మళ్ళీ అందరూ కూడా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించిన వ్యక్తులే సార్. వెరీ వెరీ గ్లాడ్. అట్లా సార్. సో అందుకే మిత్రులు ప్రవీణ్, వెంకటేష్, తర్వాత రాజు, అదేవిధంగా నా పంచాయతీ సెక్రటరీ పనిచేస్తున్నప్పుడు మంచి మిత్రుడు నీరజ్, వీళ్ళందరూ రాజు, ప్రవీణ్, వెంకటేష్, నీరజ్ వీళ్ళందరూ గురించి motivate చెప్తున్నాడు. చేస్తారు. అదేవిధంగా సార్ మా భార్య సార్, నా తల్లిదండ్రులు లేరు కాబట్టి ఆ రోల్ తను తీసుకున్నది ఒక భార్యగా. అదేవిధంగా నాకు మెంటర్ సార్. అందరికంటే ముందు ఆమెనే మెంటర్. నువ్వు ఏదన్నా చేస్తావు, నువ్వు చెయ్యు, లేకపోతే మంచిగా ఉండదు, మనం పక్కా నీకు వస్తుంది, నువ్వు భయపడొద్దు, ఇది కాకపోతే మళ్ళీ ఇంకొకటి, మళ్ళీ కూర్చో ప్రిపేర్గా. ఇట్లా మోటివేషన్, నాకు చాలా మోటివేషన్ జరిగింది. అదేవిధంగా మా ఫ్యామిలీ సైడ్ నుంచి అంటే మా అన్న సార్, మా పెద్దనాన్న కొడుకు రాజేందర్ సార్, ఆయన ఇప్పుడు వ్యవసాయమే చేస్తాడు సార్. ఆయన ఇప్పుడు సింగపూర్లో ఇక ఓకే. బతుకుదేరు కోసం అంటే జీవనోపాధి కోసమే సింగపూర్ వెళ్ళింది సార్. సో అక్కడ వర్క్ చేస్తుండు. ఆయన కూడా చాలా కష్టపడుతాడు సార్. నా కోసం చాలా ఆలోచించే వ్యక్తి సార్ అతను. ఓకే. అదేవిధంగా మా చెల్లి, మా తమ్ముడు, ఇప్పుడు నేనే
10 ఇయర్స్ అప్పుడు ఇంత కష్టపడ్డా అంటే మా చెల్లి, తమ్ముడు కూడా చాలా కష్టపడి ఉన్నారు సార్. రిజల్ట్ అనేది తొందరగా రాకపోవచ్చు. కానీ మనం తొందరగా రావాలనా, ఎప్పుడు రావాలనేది విధి నిర్ణయించొచ్చు. కానీ అది మొత్తం విధి మీదనో లేకపోతే వేరే ఫ్యాక్టర్స్ మీదనో డిపెండ్ అవ్వకుండా మన చేతనంత సహాయం మనం చేసినప్పుడు, మన స్ట్రాటజీస్‌ని, మన ఎఫర్ట్‌ని పెట్టినప్పుడు ఉన్న ప్రకృతి కూడా మనకు సహాయం చేస్తదనేది మెయిన్ మోటో సార్ నాది. సో ప్రతి స్టేజ్‌లో అందరూ కలిపి మీ విజయానికి దగ్గర తీసుకొచ్చారు. అవును సార్. రియలీ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ యూ. అండ్ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నా తరఫున కూడా. ఎందుకంటే నా స్టూడెంట్‌కి ర్యాంక్ రావడంలో మీ అందరి పాత్ర చాలా చాలా ఉంది. ఇంకా ఎవరినైనా మర్చిపోతే మళ్ళీ ఆయన నేమ్ అనకండి. అట్లేం లేదు సార్. నేను మేనేజ్ చేసుకోగలుగుతా సార్. నా మాట వింటారు సార్ అంతే. ఓకే. సో వెరీ వండర్ఫుల్ ఇంటర్వ్యూ విత్ యూ లవ్ కుమార్ సార్. ఇంకా సక్సెస్ స్ట్రాటజీ ఎంతో మందికి మోటివేటింగ్ అండ్ ఇన్స్పిరేషనల్ అవ్వాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.